బంగారం ధరలు మరింత పిరింగా మారుతున్నాయి. సామాన్యుడికి అందనంత దూరంగా పైకి ఎగబాకుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. కొద్ది రోజులైతే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం పాటు అక్షయ తృతీయ కూడా వస్తుంది. ప్రతి ఏటా ఆ సమయంలో బంగారు దుకాణాలు కస్టమర్లతో కలకల్లాది ఉండేవి. అయితే ఇప్పుడు ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు లేక దుకాణాలు బోసిపోతున్నాయి. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా తాకిడి అయితే తక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఒకవైపు పెళ్లి సంబంధించిన సీజన్లు కూడా ఉండడంతో కూడా కస్టమర్లు అయితే వస్తున్నారు. కానీ వాళ్ళది ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు రోజు రోజుకు బంగారం ధర అయితే పెరుగుతూ ఉంది. వచ్చే నెలలు పెళ్లిళ్ళు కూడా కనిపిస్తా ఉన్నాయి. మన కస్టమర్లుగా మీరు ఎట్లా ఇది చేస్తున్నారు బంగారం పట్ల? బంగారం పెరగటం అంటే ఒక విధంగా మాకు కష్టమే, కస్టమర్లు కొనడం కూడా కష్టమే. కానీ సీజన్ ఉన్నప్పుడు తప్పదు కదా, కాకపోతే ఎక్కువ కొనుక్కుంటే తక్కువ కొనుక్కోవాలి. పెరగకంటే దిగితే బాగానే ఉంటది, కానీ మరి దిగే అవకాశాలు ఎప్పుడున్నాయో ఇప్పుడు లేవో తెలియదు కదా. ఇప్పుడు అక్షయ తృతీయకి కూడా కొంతమంది అదొక సెంటిమెంట్ గా భావించి ఎంతో కొంత తులము మాసం అనుకుంటా ఉంటారు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది? ఈసారి కొంటారని కాదు కానీ తక్కువ కొంటారు, అంత ఎక్కువ కొనలేరు కదా, అందుకని తక్కువ తీసుకుంటారు. నుంచి వచ్చినాము, పిల్లగాడిది పెళ్లి, బంగారు కొనగలగా వచ్చినాము. మేము 50,000 ఉన్నాయేమో అని అనుకున్నాము, కానీ ఇటుకి వచ్చిన వాళ్ళే 61,000 ఉన్నాయి. 61,000 ఉన్నది బరోబరి. మరి పెరిగినాయి కదా, ఇంతగానం పెరిగితే మరి మాసంటోళ్ళం ఎట్లా కొనాలా? ఎండి అనుకున్నాము 500 ఉంటుందో 550 ఉంటుంది అనుకున్నాం, అది కూడా 700 మీద పోయింది. ఇంతగానం ఉంటే మేము ఎట్లా కొనాలి? గరీబ్ గల్లము. ఆడ ఈడ అప్పులు తెచ్చుకొని పెళ్లిళ్ళు చేసుడు, బంగారం కొనుడు, ఇసుంటిది మాసోళ్ళకు పరవడాన్సది. అంటే ఇప్పుడు మన అక్షయ తృతీయ అని అట్లే మనం కొంటున్నాము, పెళ్లిళ్ళ కోసమే కొంటున్నాము. మీకు దయ కలిగితే దీని ధర తక్కువ చేయాల ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అంతే. ఇక సార్ మీరు చూస్తున్నారు కదా, మార్కెట్ అయితే దుకాణాలు అయితే ఎక్కడ పబ్లిక్ కూడా లేదు. ఎందుకంటే ఈ ధరలు అనేది రోజు రోజుకు ఒక ధర. ఈ రోజు 50,000 ఉంటే 52,000 ఇట్లా 50. ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే 61,000 రూపాయలు నడుస్తున్నది. ఈ ధర లోపల కూడా సామాన్య ప్రజలు కొనాలంటే ఆలోచిస్తున్నారు. ధర తగ్గితేనే మనం తీసుకుంటే బాగుంటది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు కట్నం మాట్లాడుకుంటే 5 తులాలు కూడా పెట్టే స్తోమత లేకుండా ఉన్నది. అందుకోసం అనేది పబ్లిక్ లోపల బంగారం కొనాలనేది తగ్గిపోయింది. పెళ్లి లోపల బంగారానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుండే. ఎందుకంటే అప్పుడు 20,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుండే, బంగారం కొనాలన్నా కానీ ఆసక్తి ఉంటుండే. ఇప్పుడేమో మిగతా ధరలు అన్ని అదే రేట్లో ఉన్నా కానీ బంగారం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. 40,000 ఉన్నది 60,000 అంటే మినిమం 50% బంగారం ధర లోపలనే జంప్ అయింది. కాబట్టి అప్పుడు ఏ విధంగా అయితే 10 తులాలు 12 తులాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు 5 తులాలు 4 తులాలకి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. 100 గ్రాములు కొనే వాళ్ళు ఒక 70 గ్రాములు కొనుక్కుంటున్నారు, 50 గ్రాములు కొనే వాళ్ళు ఒక 40 గ్రాములు కొనుక్కుంటున్నారు. కొంచెం తగ్గుతుంది ఈ రోజులలో బంగారం సేల్ అనేది. కానీ యావరేజ్ గా చూసుకుంటే మార్కెట్ లో ఈ రోజు బంగారం మార్కెట్ కి అనేది ఎలాంటి, ఈ రేటు పెరగడం వల్ల ఎలాంటి మైనస్ పాయింట్ లేదు. కస్టమర్స్ ఎవరి షాప్ లో ఉండే కస్టమర్స్ వాళ్ళ షాపులలో ఉంటున్నారు. ఇది ఒక సేవింగ్ గా భావించి ఇంకా రేటు బాగా పెరుగుతుందేమో అని భయపడి తప్పకుండా ఈ రోజు మన వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు సేవ్ చేసుకోవడానికైనా ఈ రోజు షాప్ కి వచ్చి తప్పకుండా తమకు కావాల్సినటువంటి ఆభరణాలు కొనుక్కొని వెళ్తున్నారు సంతోషంగా. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా బంగారం పెరగడం కూడా మిడిల్ క్లాస్ సంబంధించిన ఎవరైతే ఉంటారో ప్రజలందరికీ కూడా ఒక గుదిబందగా మారిన నేపథ్యంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు షాపు సంబంధించిన యజమానులు కానీ, ఇక్కడ సంబంధించినటువంటి కస్టమర్ ఇబ్బందులు కూడా, వాళ్ళ ఏదైతే బంగారం రోజు రోజు పెరుగుతుంది, తగ్గితే బాగుండేమో అని చెప్పేసి వాళ్ళ వైపున చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెళ్లిళ్ళు మొదలుతున్నాయి, అక్షయ తృతీయ కూడా మొదలవుతుంది. దీంతో పాటు నగరంలో కూడా ఒక సందడి వాతావరణం అయితే గతంలో ఉండేది. ఈసారి మళ్ళీ ఆ బంగారం పెరగడంతో రోజు రోజుకు 500 నుంచి 1000 వరకు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ బంగారం అయితే ప్రియంగా మారిన పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.